హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు వీరించిస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా ఛానల్ని ఇంతలా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఈ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ చేయండి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 34. ఇది కొంచెం కష్టమైన పని కదా ఈ ప్రాజెక్ట్ మనకు ఒక యూనివర్సిటీ వాళ్ళు టీనేజ్ అలాగే కిడ్స్ ఆన్లైన్లో చూసే మరియు చేసే వాటిని పర్యవేక్షించడానికి మరియు ఫోన్లోనే సెట్టింగ్స్ ద్వారా పరిమితం చేయడానికి అనుమతించే సాఫ్ట్వేర్ టూల్. సో ఇదొక పేరెంట్ కంట్రోల్ టూల్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మన బాస్ చాలా అంటే చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని కేవలం అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే ఇందులో జాయిన్ చేసుకోమని, ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ని ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయొద్దని కూడా చెప్పారుగా. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం? మన సారేమో అలా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి అని అన్నాడు పృథ్వీ. అవును, కానీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనకి ఎలాగో కోడింగ్ టీం కంపల్సరీ కావాలి, అవునా కదా? సో నేను సార్ని ఎలా అయినా కన్విన్స్ చేసి సంధ్యని, లేఖని మన టీంలో జాయిన్ చేయాలి అని అనుకుంటున్నా అని అన్నాడు మనోహర్. నీ ఆలోచన కూడా మంచిదే కానీ ఒకసారి మరి మన బాస్ని అడిగి చూడు. ఒప్పుకోకపోతే మనమందరం కలిసి మన బాస్ దగ్గర ట్రై చేద్దాం అని అన్నాడు ఆకాష్. థ్యాంక్స్ రా, నేను ఇప్పుడే సార్ని కలిసి విషయం చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను అని అన్నాడు మనోహర్. ఏంటి అప్పుడేనా? అయినా మన ప్రాజెక్ట్ అవ్వడానికి ఎలానో ఇంకా 2 వీక్స్ టైం ఉంది కదా, ఇంతలోనే నీకెందుకు కంగారు? నువ్వు ఇప్పుడు ఎక్స్ట్రా లీవ్స్ తీసుకున్నావని అసలే ఇప్పటికే నీ మీద కోపంగా ఉన్నాడు మన బాసు. అలాంటిది ఈ టైంలో మన బాస్ని కలుస్తావా? ఇంకేమైనా ఉందా? అసలు ఊరుకుంటాడా ఇలా చెప్తే? పైగా 16 రోజుల పండగ ఒకటి ఉంది. సో ఆ పండగ అయిపోయాక ఏకంగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలిసి విషయం చెప్పి ఒప్పించవచ్చులే. నువ్వేం కంగారు పడకు, మేము కూడా హెల్ప్ చేస్తాం కదా అని అన్నాడు జితేంద్ర. పర్వాలేదురా, అదంతా నేను హ్యాండిల్ చేసుకుంటా అని మనోహర్ వాళ్ళకి చెప్పి వాళ్ళు చెప్పే మాట కూడా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మనోహర్ హడావిడిగా వెళ్ళడం చూసి ఆ అమ్మోరు తల్లికి ఆగ్రహం తెప్పించకుండా తనని అనుగ్రహించేలాగా, ఇదిగో ఈ భక్తుడు చాలానే కష్టపడుతున్నాడు అని అన్నాడు పృథ్వీ. నిజంగా రా బాబు, నువ్వు అన్నమాట నేను కూడా ఒప్పుకుంటాను. అయినా నా చెల్లి చాలా లక్కీరా. సంధ్య బాధను తన బాధలా భావిస్తూ నా చెల్లి దరిదాపుల్లో కూడా కష్టం అనే పదాన్ని చేరనివ్వకుండా కవచంలా నిలుస్తున్నాడు. వీడిని నా చెల్లి ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో ఏంటో, ఇంత మంచి వ్యక్తిని అర్థం చేసుకోకుండా ఇంతలా బాధ పెడుతుంది అని నిట్టూర్చాడు జితేంద్ర. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకుని తనకి నచ్చే విధంగా ఉంటూ తన కోసం ప్రాణాన్నే ఇచ్చేవాడిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు ఈ కాలం అమ్మాయిలు. మరి మన సంధ్య ఏంటో కానీ నీకు కూడా చెప్పినారా, సంధ్య కూడా అలానే ప్రాణంగా చూసుకుంటుంది. సో ఏమో సంధ్య ఏం చేస్తుందో ఏంటో అని జిత్తు బాధపడుతుంటే ఈలోపు వర్షిని అక్కడికి వచ్చి సంధ్య కూడా అంతే, తను కూడానే అలా చూసుకుంటుంది అంటూ వచ్చింది వర్షిని జితేంద్ర దగ్గరికి. నిజంగాన వర్షు అలాంటి రోజు వస్తుందంటావా అని అడిగాడు జితేంద్ర ఆశగా. జిత్తు, నువ్వేమి కంగారు పడకు, ఖచ్చితంగా వస్తుంది. మనోహర్ ఏదో ప్రయత్నం చేస్తున్నాడుగా, ఇప్పుడు అది కనుక సక్సెస్ అయితే మనోతో కలిసి వర్క్ చేస్తే సంధ్యకి మనో ఏంటో అర్థమయ్యి నెమ్మదిగా తన మనసు కూడా మారుతుంది, మనోని అర్థం చేసుకుంటుంది. ఇదంతా జరగడానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆలస్యం అమృతం అంటారుగా. సో మనం ఎదురు చూద్దాం అని జితేంద్రకి ధైర్యం చెప్పింది వర్షిని.
సంధ్య డల్గా లోపలికి వెళ్ళిపోవడంతో లేక తన దగ్గరికి వెళ్ళి బాల్కనీలో నుంచుని ఆలోచనల్లో మునిగిపోయిన సంధ్య భుజం మీద చేయి వేసింది. ఒకసారిగా లేక చెయ్యి వేయగానే సంధ్య లేఖను హత్తుకుని బాధపడుతూ, ఎందుకే అన్నీ నాకే అవుతాయి, లైఫ్ ఒక్కసారిగా ఇలా చేంజ్ అయిపోయింది, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, బతకాలని కూడా లేదు, నచ్చినవాడు లైఫ్లో లేడు, నచ్చిన ప్రాజెక్టు దూరం అయిపోయింది, అన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి, నా జీవితంలో ఏది కూడా ఇలానే అవుతుంది అని పూర్ణ ఏడుస్తుంది. ఒక్కొక్కసారి ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి సంధ్య, ప్లీజ్ బాధపడకు. అయినా ఇంకొక మాట చెప్పనా, ఇంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా వస్తుందేమో, ఒకవేళ నువ్వు మిస్ అయినది ఏమైనా నీ దగ్గరికి రావచ్చేమో. ఇలా చిన్నపిల్లలా ఏడుస్తావా? ఎందుకు చెప్పు? నువ్వు నా ఫ్రెండ్, అసలు నా ఫ్రెండ్ సంధ్య అంటే ఎలా ఉండాలి? తను చాలా స్ట్రాంగ్, చాలా డేరింగ్ అండ్ చాలా బ్రేవ్ గర్ల్. ఓకేనా? నువ్వే అందరికీ చెబుతూ ఉంటావు కదా, ప్రతి నెగిటివ్ని కూడా ఒక పాజిటివ్గా ఆలోచించి మనమంటూ ముందుకు నడవాలి. సో అప్పుడే మనమే ఆ అవకాశాన్ని కల్పించుకుని ఛాలెంజ్ని ఫేస్ చేయాలి అని సంధ్యకి ధైర్యాన్ని చెప్పింది లేఖ. ఏమో లేఖ, నువ్వు చెప్పినంత ఈజీ కాదుగా, ఫస్ట్ ఇదంతా మర్చిపోవడం అని అంది సంధ్య. సంధ్య మాటలకు లేఖకి కొంత ఆనందం, కొంచెం బాధ వేశాయి. మర్చిపోవడం అనే పదం నీ నోటి నుండి వచ్చిందంటే నీకు తెలియకుండానే మనోహర్ నీ మనసులో స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు. కానీ దాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. అయినా నువ్వు కూడా పెళ్ళి అనే పవిత్ర బంధానికి విలువ ఇవ్వడం ప్రారంభించావు. కానీ బాధపడాల్సిన విషయం, ఉదయ్ని ఫస్ట్ లవ్ చేసావు. తను నీ ఫస్ట్ లవ్ అవ్వడం వల్ల నీలాంటి అమాయకురాలిని నమ్మించి మోసం చేయాలనుకునే వాడికి పుట్టగతులు ఉండకూడదు. అయినా మనోహర్ నిన్ను కాపాడుకుంటూనే వాడికి బుద్ధి చెప్తాడు. నిజంగా నీకు కరెక్ట్ పార్ట్నర్ ఖచ్చితంగా మనోహరే అవుతాడు అని సంధ్య వైపు చూస్తూ తన మనసులో అనుకుంటూనే ఉంది లేఖ. ఇలా లేఖ మనసులో అనుకుంటూనే ఉంటే సంధ్య వెన్ను నిమురుతూ తనను ఓదారుస్తుంది లేఖ. సంధ్య లేఖని వదిలి, సరే నువ్వు బాధపడకు సరేనా, ఇంక ఇదంతా వదిలేవే, అసలు నీకు ఒక మాట చెప్పనా, అసలు మన ఇద్దరిని ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ నుండి తీసేయడానికి కారణం ఆ మనోహరే కదా అని అంటుంది సంధ్య. అయ్యో ఎందుకు ఎలాగంటున్నావు? లేదు, మన ఇద్దరిని తీసేయడానికి కారణం ఆ మనోహరే, రాని ఇంటికి రాని అయిపోయాడు నా చేతిలో అంది. అయ్యో అదేంటే, ఇందాక వరకు ఏమో పృథ్వీ అన్నావు, చేతికి దొరికినవి విసిరేసావు, ఇప్పుడేమో మను అంటావేంటి, దీనిలో మధ్యలో మను ఎందుకు వచ్చాడు, మను ఏం చేశాడు అని అడిగింది లేఖ. అసలు ఆ మనోహర్ నన్ను ఇష్టపడకపోయి ఉంటుంటే అసలు ఈ పెళ్ళి జరిగేది కాదుగా, అందుకే తన మీద నేను ఎలా అయినా కూడా ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను, ఏదైనా ఐడియా ఇవ్వే అంది సంధ్య. వామ్మో ఇదేంటి, ఇప్పటి వరకు బాగానే ఉంది, దీని ఆలోచన ఉదయ్ని మర్చిపోయి ఈ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నంతసేపు పట్టలేదు, ఇది మళ్ళీ చంద్రముఖి అవతారం ఎత్తి మనోని తిట్టుకుంటుంది ఏంట్రా బాబు, ఫస్ట్ నేను దీని ఆలోచనని దీని రూట్లోనే డైవర్ట్ చేయాలి అని అనుకుంది లేఖ మనసులో. ఏంటే ఐడియా ఇవ్వమంటే సెంటర్లో విగ్రహంలా అలా నిలబడి ఏం చూస్తున్నావు, చెప్పు అని లేఖని భుజాలు పట్టుకుని చెప్పు అని గుంజేసింది సంధ్య. అబ్బా వదలవే బాబు, ఏం ఎక్కుతున్నావే బాబు, ఉడుము పట్టేనిది, ఇలా కనుక ఆ మనోహర్ని గుంజితే దెబ్బకి కళ్ళు తిరుగో లేదా ఫిట్స్ వచ్చో పడిపోతాడు అంది.
నిజంగానా 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 నా చేతిలో అంత పవర్ ఉందా, లేక నిజంగానా, నిజం చెప్పవే అని మళ్ళీ భుజాలు పట్టుకుని గుంజేస్తుంది. అబ్బా, మీ భుజాలు గుంజడం ఏంటే బాబు, ఆపవే. అలా ఒక 5 నిమిషాల పాటు అలానే జరిగింది. నీ ఎంకమ్మ, ఇలాంటివి మీ ఆయన దగ్గర చూపించు తల్లి. అల్పప్రాణ్ణే, అసలే బక్కదాన్ని, నా మీదేంటే బాబు, ఇలాంటి ప్రయోగాలు చెయ్యకు. నేను తట్టుకోలేనమ్మా నీ ఉడుం పట్టుని. మీ ఆయన అనుకో పడతాడమ్మా, నా వల్ల కాదు అని అంది లేక. ఏంటి, మొన్నటి వరకు నేను అల్పప్రాణినే అని అనుకున్నా, నువ్వు చెప్పే వరకు. అయినా లేక నాలో ఎంత పవర్ ఉందని తెలియలేదే. నీలో కూడా పవర్ ఉండే ఉంటుంది. సో నువ్వు కూడా కావాలంటే ట్రై చేయి, శ్రీకర్ మీద ట్రై చేయి. కానీ ముందైతే మంచి ఐడియా చెప్పు అని అంది సంధ్య. లేక బుగ్గ మీద వేలు పెట్టుకుని, ఐడియానా అని ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి కొంతసేపు అయిన తర్వాత, సంధ్య, ఐడియా, ఒక పని చెయ్యి, మనోహర్ వాళ్ళ కంపెనీలోనే ప్రాజెక్ట్ ఇప్పించమని అడుగు అని లేక చెబుతుంటే, ఆపే, నువ్వు నీ తొక్కలో ఐడియా ఏంటి, ఇలాంటి తొక్కలో ఐడియాలు వద్దు, ఏవైనా స్ట్రాంగ్ ఉంటే ఇవ్వి. అయినా నీకు ఒక విషయం చెప్పనా, ఆల్రెడీ మా అన్నయ్య చెప్పాడు కదా ఇందాక, వాళ్ళ కంపెనీలోనే చూస్తా అని. మళ్ళీ ఏంటి నువ్వు కొత్తగా ఈ మనోహర్ ఇప్పించదేంటి, వాడిని నేను ఇంపాసిబుల్, చచ్చినా అడగను. చిచ్చి, ఆయన ఈ మనోహర్ ఇప్పించదేంటి అని కోపంగా అంది సంధ్య. మరక్కడే పప్పులో కాలేసావు నువ్వు అని అంది లేక. ఏం పప్పు, కందిపప్పా అని అడిగింది వ్యంగ్యంగా సంధ్య. కందిపప్పు కాదు, గన్నేరు పప్పు అంది లేక విసుగ్గా. అంతా విసుగెందుకే లేక నీకు అని అంది సంధ్య. మరి నన్ను చెప్పనిస్తావా లేదా, ఈలోపు నువ్వే అనేస్తున్నావు అని కోపంగా అడిగింది లేక. అయ్యో, సారీ సారీ సారీ, చెప్పు 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 అంది సంధ్య. సరే చెప్తాను విను, మధ్య మధ్యలో ఏ డైలాగులు వేయకు. సరే చెప్పు. ఆ కంపెనీలో ఎలాగోలా ఇప్పిస్తారు, కానీ వాళ్ళు చేసే ప్రాజెక్టులు మనల్ని సెలెక్ట్ చేసి మనకి ఆ ప్రాజెక్ట్ ఇప్పించడం కష్టం కదా అంది లేక. ఎందుకు కష్టం, సేమ్ కంపెనీలో ఇంటర్న్షిప్ ఇప్పించిన వాళ్ళకి సేమ్ ప్రాజెక్ట్ ఇప్పించడం ఏమైనా పెద్ద సమస్య ఏమీ కాదుగా అని అంది సంధ్య. అదిగో అక్కడే నువ్వు మళ్ళీ పప్పులో కాలు వేసావుగా. మ్యాగీ అక్క చెప్పింది మొన్నే, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ అంట ఇంకొక 3 వీక్స్లో అయిపోయాక నెక్స్ట్ ప్రాజెక్ట్కి వాళ్ళ మేనేజర్, అదే వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళకి చెప్పాడంట, ఏంటి, ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ని తీసుకోవద్దు. సో ఈ ప్రాజెక్ట్లోకి ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ని ఎవరిని తీసుకోరట వాళ్ళ కంపెనీలో. సో నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్గా కావాలని అడుగు. సో అది కొంచెం కష్టం కాబట్టి నీకోసం మనోహర్ ఏమైనా చేస్తాడో లేదో కూడా నీకు తెలిసిపోతుంది. తను నువ్వు అడిగింది చేస్తాడో లేదు చేస్తున్నట్టు నీ దగ్గర నటిస్తాడో, తన మైండ్ సెట్ ఎలాంటిదో కూడా నీకు తెలిసిపోతుంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ నీకు వచ్చిందే అనుకో, నువ్వు అది సరిగ్గా చేయకుండా వాళ్ళ బాస్ చేత మనోహర్ని తిట్టించు. ఎలా ఉంది నా ఐడియా, పోలే అదిరిపోలే అని అంది లేక. పెద్ద గొప్పగా ఏమీ లేదు, కానీ ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అని నా దగ్గర కూడా ఏం ఐడియాస్ లేవు. సో చచ్చినట్టు ఇప్పుడు నువ్వు చెప్పిన దీన్నే ఫాలో అవ్వాలి అని అంది సంధ్య. అవు అవు, బాగా ఫాలో అవ్వు. నువ్వు మనోహర్తో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే తనేంటో నీ అర్థమయ్యి నువ్వు మనోని ప్రేమించడం స్టార్ట్ చేస్తావు అనుకుంది మనసులో లేక. సర్లే, ఏడ్చి ఏడ్చి నీరసం వచ్చింది. ఈసారి నేను ఏడవకుండా తెలివిగా ఆ మనోహర్ని ఏడిపించాలి అంటే మరి నాకు కూడా కాస్త బలం కావాలి కదా. సరే పద తిందామే బాబు, చాలా ఆకలిగా ఉంది అని అంది సంధ్య. ఇంతలో సంధ్యకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే మనోహర్కి ఫోన్ చేసి, త్వరగా ఇంటికి రా, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని. మనోహర్ ఏం మాట్లాడుతున్నాడో వినకుండా
వెంటనే ఫోన్ పెట్టేసింది. పాపం ఈలోపు మను ఏం మాట్లాడాలి అని అంటుండగానే ఫోన్ పెట్టేసింది. లేఖ సంధ్య వైపు చూసి ఏం మాట్లాడాలే అని అడిగింది లేఖ. సంధ్య ఫోన్ పెట్టేయగానే చెప్తాను విను. ఏంటో చెప్పనా, మనోహర్ రాగానే అని తను చేయాలనుకున్నది చెప్పింది. మరో పక్కన బాల్కనీలో మేఘన నుంచుని ఆలోచిస్తూ ఉంది. ఆకాష్ మేఘనని వెనుక నుండి హత్తుకుని ఏంటి డియర్, ఇందాక నుంచి చూస్తున్నాను తెగ ఆలోచిస్తున్నావు అని అన్నాడు. మేఘన ఆకాష్ను విడిపించుకుని ఆకాష్ వైపుకు తిరిగి ఇది వర్షిణి వాళ్ళ రూమ్ బాల్కనీ అంది. నాకు తెలుసు కదా, కొత్తగా చెప్తావేంటి వాళ్ళ బాల్కనీ అని, ఏమైంది చెప్పు అని అంటూ మేఘనని దగ్గరికి లాక్కున్నాడు. వదులు ఆకాష్, ఇది ఏమైనా మన రూమా? ఇది బాల్కనీ, పైగా మనదా వర్షిణి వాళ్ళ ఫ్లాట్. వర్షిణి కిచెన్లోకి వెళ్ళింది, ఎక్కడికో పక్క ఫ్లాట్కి కాదు. తను వచ్చేసరికి మనం ఇలానే ఇదే పొజిషన్లో చూస్తే బాగోదు, సరేనా, వదులు అని అంది ఆకాష్ని విడిపించుకుంటూ. అయ్యో మ్యాగీ, ఏమైంది చెప్పు అని ఆకాష్ అడుగుతుంటే బాధగా ఆకాష్ వైపు చూస్తుంది మేఘ. మరి మ్యాగీ బాధకి కారణం ఏంటి? మ్యాగీ యొక్క జీవితంలో జరగబోయే సంఘర్షణకి కారణం ఎవరై ఉంటారు? అలాగే ఇటు పక్కన సంధ్య మనోహర్తో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేసేయండి. అలాగే ఎపిసోడ్ ఎలా అనిపించిందో మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఛానల్. మా ఛానల్లో ప్రతి స్టోరీ ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.